టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్నూలు నగరాన్ని కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయన్నారు. ఈ రోజు నేను మీటింగ్కి రాలేనేమో అనుకున్నాను. రాకపోతే ఎంత మిస్ అయి ఉండేవాడినో ఇప్పుడు నాకు ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది. టీజీ వెంకటేష్ గారి పేరు మీద పాణ్యం నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చిత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ అన్న గారికి, మిత్రులు, మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ అంటే నేను వాటేమంటే మతాలకు కులాలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం. ఈ కళాక్షేత్రాల్లో మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు, మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులకు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృజనాత్మకత మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. మనం అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం సడన్గా దేశం బాగుంటారన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని, మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్లో నంబర్ 1 కళాక్షేత్రంగా తీసుకోబోతారని ఆశిస్తూ, ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబులయ్య గారికి, ఆయన గౌరవం కాదు మా అందరికీ గౌరవం తెచ్చిన ఓబులయ్య గారికి మనసావర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది పర్వదిన సందర్భంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు, కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది, కానీ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము. మరి ఈరోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు, సంఘాలు, మరి అలాతో పాటు మా కళాకారులు, మా అభిమానులు, మిత్రులు, బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు